హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నా చూడండి. అంటే వెజిటేబుల్ పలావు. తొందరగా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ అయ్యే రైస్ అన్నమాట. సో ఇక్కడ నేను బీన్సు, క్యారెట్, ఆలు, మళ్ళీ గోబీ ఫ్లవరు, టమాటో, సో మీకు ఇంకా ఏమేమి ఉన్నాయో వెజిటేబుల్స్ అవి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి వేసి ఇది మిక్సీ పట్టేసుకుంటున్నా. తర్వాత కొద్దిగా కాజు వేసుకోండి, ఒక 4-5 కాజుస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టండి. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కదా. రైస్ ఐటమ్ అయితే కొద్దిగా ఇలా పలావ్ అవి అన్నీ కుక్కర్లో చాలా బాగా అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. తర్వాత అది హీట్ అయిన తర్వాత మనం గరం మసాలా ఉంటాయి కదా, ఓల్ గరం మసాలా, చెక్క, లవంగ, మళ్ళీ యాలక్కులు, సాజీరా అంటారు కదా, అది అన్నీ వేసుకోవాలన్నమాట. అవి కొద్దిగా రెడ్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, నేను పొడుగా కట్ చేసుకున్నా చూడండి. ఆ ఆనియన్స్ వేసుకున్నా ఇక్కడ. సో ఇది కొద్దిగా వేగాలన్నమాట ఆనియన్స్ని. ఆనియన్స్ వేగిన తర్వాత మనము టమాటో వేసుకోవాలి కొద్దిగా. చూడండి ఆనియన్ కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ 1 టమాటో తీసుకున్నా. తర్వాత ఇలా కలిపేసుకోండి బాగా. టమాటో వేసిన తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం అది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అదంతా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. సో మీకు అది నేను ఆ పేస్ట్లో కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ పెట్టాను అనమాట ఇలా. సో అది కూడా కొద్దిగా పచ్చివాసన వెళ్ళాలన్నమాట. కొత్తిమీర, పుదీనా పచ్చివాసన వస్తుంది కదా, అది వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి అనమాట. చూడండి కొద్దిగా పసుపు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నా నేను. గరం మసాలా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు. సో ఇక్కడే పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా, ధనియా పౌడర్, సో నేను గరం మసాలా ఏం వేయలేదు. తర్వాత వెజిటేబుల్స్ అంటే నా దగ్గర వీక్లీ తెచ్చుకుంటా కదా, కొద్దిగా మిలిగింటే సో నేను అవన్నీ ఇలా కట్ చేసి రైస్ చేసేసిన. సో ఇదంతా వెజిటేబుల్స్ వేసి ఇలా ఫ్రై చేసుకోండి బాగా. సో తొందరగానే అయిపోతుంది. బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఇది తొందరగా అయిపోతుంది. కుక్కర్ ఉంటే చాలండి, తొందరగా అయిపోతుంది వంట అనమాట. సో ఇది చూడండి. సో నేను ఇది రైస్ చేసినప్పుడైతే మా కూతురికి అయితే చాలా నచ్చింది, మమ్మీ బాగుంది అని. స్పెషల్లీ నా కూతురికి నచ్చాలండి, ఏది చేసినా కూడా. మా హస్బెండ్ ఒక్క పేరు పెట్టారనమాట, నా కూతురికి నచ్చాలి స్పెషల్లీ. సో తనకు నచ్చింది, చాలా బాగుంది మమ్మీ అన్నది. సో తర్వాత నేను వాటర్ వేసుకోలేదు, రైస్ వేసుకున్నా. రైస్ వేసుకొని అది అంతా మొత్తం మిక్స్ చేసుకున్నా బాగా. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఫ్రై చేసుకుంటున్న బాగా రైస్ని అంతా మొత్తము. ఇలా చేస్తే వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా చాలా బాగా తింటారనమాట దాంట్లో వేస్తే. సో నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసిన. సో ఇప్పుడు వాటర్ వేసినా కదా, సో అది కలిపేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసుకున్నా. నేను ఇలా 1 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నా. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టుకున్నా నేను. సో అది అయిన తర్వాత చూడండి ఎలా పలుకుగా అయిపోయింది. అంటే మనం అప్పుడే తీయొద్దు, అంటే ఒక కొద్దిగా ఆవిరి ఉంది అన్నప్పుడే తీసేసుకోవాలన్నమాట ఇలా. సో మొత్తం చల్లారిన తర్వాత తీసుకుంటే గట్టిగా అయిపోతుంది. సో దీనికి రైతా ఉంటే చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.